దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. కరెక్ట్గా 13 సంవత్సరాల క్రితం చాందనీ చౌక్ ఏరియా ఏదైతే రెడ్ ఫోర్ట్ చాలా దగ్గర ఉందో ఆ ఏరియాలో కూడా ఇలాంటి టెర్రరిస్ట్ అటాకే 13 సంవత్సరాల క్రితం జరిగింది. ఢిల్లీలో ఈ పేలుడు సంభవించక ముందు మన ఇంటెలిజెన్స్ అధికారులు రకరకాల ప్లేసెస్ లో కొన్ని ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ అనేవి జమ్మూ కాశ్మీర్, హర్యానా ఇలాంటి ప్రాంతాల్లో మన వాళ్ళు కనిపెట్టారనమాట. దాంతో ఇదే ప్లాన్ లో సూత్రధారైన వ్యక్తి యాక్చువల్లీ రెడ్ ఫోర్ట్ ఎక్స్ప్లోజన్ లో ఉన్నాడా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ చూస్తే కనుక ఏదైతే హర్యానా ఫరీదాబాద్ దొరికిందో అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో దొరికిందో దానికి సంబంధించి లింక్ ఇదే సేమ్ బ్లాస్ట్ కి సంబంధించి లింక్ కూడా ఉండుండొచ్చు అని కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. గతంలో టెర్రరిస్ట్ మరియు మిలిటెంట్ మూవ్మెంట్స్ లో మనం చూస్తే కనుక ఎవరైతే రిక్రూట్ అవుతున్నారో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కాస్త రగ్గులుగా ఇండాక్ట్రినేట్ అయ్యి ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. అంటే వాళ్ళందరినీ కన్వెన్షనల్ గా ప్రిపేర్ చేస్తారు. ఉదాహరణకి అజ్మల్ కసబ్ ఒక బాలుని తీసుకుని అతనికి ఇండాక్ట్రినేట్ చేసి మ్యానిపులేట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి అతను ఒక టెర్రరిస్ట్ లాగా పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వైట్ కాలర్ టెర్రరిస్టులు కూడా బాగా పెరిగిపోయారు అండ్ హైబ్రిడ్ టెర్రరిస్టులు కూడా పెరిగిపోయారు. హైబ్రిడ్ టెర్రరిస్టులు అంటే నార్మల్ డేస్ లో నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు, ఒక టెర్రరిస్ట్ అటాక్ చేసేసి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ హైబ్రిడ్ టెర్రరిస్టులు అని చెప్పి స్లీపర్ సెల్స్ అని చెప్పి ఇప్పుడు చాలా పదాలు వాడుకలో ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో నార్మల్ గా జనజీవన స్రవంతిలో ఉంటారు, కొన్నిసార్లు ఈ టెర్రరిస్ట్ అటాక్ లో వాళ్ళు కూడా పాల్గొంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ అటాక్స్ లోకి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. అదే కోణానికి సంబంధించిందే ఈ డాక్టర్స్, ఎవరైతే ప్రొఫెషనల్ గా డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు ఈ టెర్రర్ యాంగిల్లో ఇన్వాల్వ్ అవటం. దేశ భద్రత, ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది చాలా కీలకం. ఇలాంటి అటాక్స్ రిపీట్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా దేశాందే.